క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ఇప్పుడు క్రికెట్ రంగంలో ఓ కొత్త అడుగు వేసింది. ముంబై ఫ్రాంచైజీని కొనుగోలు చేసి గ్లోబల్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ లో యజమానిగా మారింది. ఈ స్పోర్ట్స్ అండ్ క్రికెట్ ప్రపంచంలో కొత్త సంచలనంగా మారిన జీఈపీఎల్ సీజన్ 2 లో మరింత గ్రాండ్ గా కొనసాగుతోంది. 70 మిలియన్లకు పైగా ప్రేక్షకులు, 9,10,000 కంటే ఎక్కువ ప్లేయర్ రిజిస్ట్రేషన్లు, 2.4 మిలియన్ నిమిషాల కంటే ఎక్కువ స్ట్రీమింగ్. ఈ గణాంకాలు ఈ లీగ్ కు ఏ రేంజ్ లో ఆదరణ ఉందో చెబుతున్నాయి. ముంబై ఫ్రాంచైజీని సొంతం చేసుకోవడంపై సారా మాట్లాడుతూ, క్రికెట్ మా కుటుంబంలో ఓ ముఖ్యమైన భాగమని, ఇప్పుడు ఈ స్పోర్ట్స్ లో క్రికెట్ విస్తరించడాన్ని చూడడం గొప్ప అనుభూతి అని, ముంబై ఫ్రాంచైజీ యజమానిగా మారడం నా కల నిజమైందని చెప్పింది. జెట్ సింథసిస్ సీఈఓ రాజన్ నవానీ సారాను లీగ్ లోకి స్వాగతిస్తూ, ఆమె నిజమైన జెన్ జెడ్ క్రియేటర్, భారతీయ ఈ స్పోర్ట్స్ అభివృద్ధికి ఇది చాలా పెద్ద అడుగు అని వ్యాఖ్యానించారు. ఇక జీఈపీఎల్ సీజన్ 2 మరింత థ్రిల్లింగ్ గా కొనసాగుతుంది. మే 2025లో గ్రాండ్ ఫినాలే ఈ క్రికెట్ ఐకాన్ టైటిళ్ల కోసం జట్ల మధ్య రసవత్తర పోటీ జరిగింది. సారా టెండూల్కర్ ప్రవేశంతో జీఈపీఎల్ మరింత ప్రాచుర్యం పొందనుంది. ఈ స్పోర్ట్స్ అండ్ క్రికెట్ కలయిక భారతీయ క్రికెట్ కు కొత్త దారులకు చూపిస్తుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం టీవీ2 తెలుగుని ఫాలో అవ్వండి.